రామ్నగర్ గుండు బస్ స్టాప్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగానే మా వాళ్ళు వచ్చేసిండ్రు. మా వాళ్ళు రాగానే వీళ్ళు చెక్ చేసిండ్రు, చూసి ఫోటోగ్రాఫ్ తీసుకొచ్చేసి మా ఏంటంటే ప్రాబ్లం ఏమంటే స్టాఫ్ వచ్చేసిండ్రు, పని మొదలు పెట్టేసినాం. వచ్చేసినాక ఏం చేయాలంటే మరి కట్ చేసి ఉంది కదా, మరి ఏంటి దొంగల ఏం సంగతి మరి అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి లెటర్ పట్టుకొస్తున్నాం మా వాళ్ళు. సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు ఏ రాత్రిపూట ఏం చేస్తాం మళ్ళీ న్యూసెన్స్ అయిపోతుంది కదా, పబ్లిక్ కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఆ ఉద్దేశంతో మేము కంప్లైంట్ కూడా ఇస్తున్నాము. దాన్ని రిపేర్ చేస్తానికి వచ్చినప్పుడు మీద అంతే, ఏం లేదు. రిపేర్ ఆ బోల్ట్స్ కట్ చేసిండ్రు, అవి మరి ఎత్తుకపోదాం అనుకున్నారా ఏం చేసినా మొత్తానికి 2 ప్లేసెస్లో ఆ ఎండ్ కట్ చేసినారు. మిడిల్ మధ్య ఉన్న మెట్ల మీద అయిపోయింది ఇప్పుడు అది. సో ఇప్పుడు పడిపోతుండే కదా, పబ్లిక్ మీద పడిపోతుండే అది. అదే అందుకనే మా వాళ్ళు రాగానే మేము వచ్చేసినాము. అట్లనే ఇప్పుడు మా ఏదైతే కట్ చేసిన బోల్ట్స్కు మళ్ళీ వాటికి జాయిన్ చేస్తున్నాం. మేము వెల్డింగ్ జాయిన్ చేసి మళ్ళీ బందోబస్తు చేస్తాం. దానికి ఏది పవర్ ఉన్నది పవర్ ఉన్నది. సప్లై ఉంది మాకు, మీటర్ అతనే సప్లై. ఇప్పుడు లేదా కట్ చేసినామని చెప్పింది కదా, కట్ చేసినట్టు అదే అప్పుడు మీటర్ అదే దాంట్లో వచ్చే సప్లై కూడా కట్ చేసినట్టు వాళ్ళు దాన్ని ప్రొఫెషనల్ చేసినారు పని. ఇప్పుడు మళ్ళీ మేము దాన్ని సప్లై రివర్స్ చేసుకొని మళ్ళీ చేయాలి పని. ఇప్పుడు ఇక దొంగలే అయి ఉంటారు. ఇక దొంగతనంగా చేసినట్టే సంబంధం ఏముంటుంది సార్ బస్ స్టాప్కు కమర్షియల్ షాపింగ్ కరెక్ట్. అందుకే ఆ విషయం ఇప్పుడు మేమేం చెప్తాం, అందుకనే పోలీసు కూడా కంప్లైంట్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు పరిశీలిస్తారు అది ఏంటి ఎవరు అనే విషయం. ఇస్తున్నాం ఇప్పుడు తీసుకొస్తున్నాము. తిరుపతి రెడ్డి, నేను ఆపరేషన్స్ మేనేజర్ ప్రకాష్ ఆర్ట్స్.